హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఇవాళ నేను ఈ వీడియోలో మొట్టమొదటిసారిగా మన ఛానల్లో టీవీని రివ్యూ చేయబోతున్నాను. అదేంటంటే ఎల్జీ C9 OLED టీవీ. నేను ఈ సెట్టింగ్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకి ఈ టీవీలో ఉన్న గ్యాలరీ అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇక్కడ కనిపించే ప్రతి ఇమేజ్ కూడా మనకి చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకి కొన్ని థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ని కనుక మనం ప్లే చేసినట్లయితే ఆ థీమ్స్తో పాటు అంటే ఆ ఇమేజెస్తో పాటు మనకి బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ అనేది కూడా వస్తుంది. మీరు ఇప్పుడు చూసినట్లయితే నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. అయితే ఈ వాల్యూమ్ అనేది పూర్తిగా డౌన్ చేశాను. ఎందుకంటే మనకి తెలియదు దీంట్లో కాపీరైట్ కంటెంట్ కూడా ఉండొచ్చు. కాబట్టి అది మనకి స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి నేను ఈ వాల్యూమ్ అయితే తగ్గించేశాను. ఈ గ్యాలరీని నేను ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశానంటే ఈ టీవీలో ఒక ప్రత్యేకత ఉంది. ఆర్ట్ గ్యాలరీ అంటే ఏదైనా ఒక పెయింటింగ్ కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక పెయింటింగ్. కానీ ఈ టీవీలో షార్ప్ అంటే వెరీ థిన్ షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల ఇది మనకి ఒక టీవీ కింద కనిపించదు. దానివల్ల మీకు వాల్కి ఒక పెయింటింగ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీంట్లో మీకు మీ ఇంట్లో దిగిన పిక్చర్స్ కానీ లేకపోతే ఏమన్నా ఫొటోస్ ఉన్నట్లయితే అవి ఆటోమేటిక్గా మీరు ఇలాగా స్లైడ్ షో అనేది పెట్టుకోవచ్చు. అది ఎవరైనా వచ్చినప్పుడు మేబీ పెళ్లి ఫొటోస్ కానీ లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, సో ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు ఈ విధంగా గ్యాలరీలో యాడ్ చేసుకున్నట్లయితే అవి ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా స్లైడ్ షో కింద డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్ మనం డైరెక్ట్గా ఆల్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇన్ డీటెయిల్గా చూద్దాము. రిమోట్లో కనుక మీరు సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇవి ఆల్ సెట్టింగ్స్ అని చెప్పలేము, ఎందుకంటే ఇవి షార్ట్ కట్స్ అని చెప్పొచ్చు. ఈ షార్ట్ కట్స్లో ఏంటంటే మనకి జనరల్గా పిక్చర్ క్లారిటీ కానీ లేకపోతే సౌండ్ కానీ ఇవన్నీ మార్చుకుంటాం కదా, అవన్నీ కూడా డైరెక్ట్గా ఒక క్లిక్తో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మార్చుకున్నా లేకపోతే ఆల్ సెట్టింగ్స్కి వెళ్ళి మార్చుకున్నా కూడా రెండు సెట్టింగ్స్ సేమ్. ఇక్కడ మనకి ఇది క్లిక్ చేసినట్లయితే పిక్చర్ మోడ్లో ఇప్పుడు గ్యాలరీ ప్లే అవుతుంది కాబట్టి ఆ గ్యాలరీ అనేది వస్తుంది పిక్చర్ మోడ్. మీరు గ్యాలరీ యాప్ నుంచి క్విట్ అయ్యారనుకో మీకు వేరే ఆప్షన్స్ వస్తాయి. అవి ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి మనకి ఆస్పెక్ట్ రేషియో. మీరు యూస్ చేసే అప్లికేషన్ కంటెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ కనుక సపోర్ట్ చేసినట్లయితే డిఫరెంట్ అంటే ఒక్కొక్క అప్లికేషన్ కొన్ని కంటెంట్ అంటే వీడియో కంటెంట్ ఉంటాయి కదా, అవి కొన్ని ఆస్పెక్ట్ రేషియోస్ని అడిషనల్గా సపోర్ట్ చేస్తాయి. ఆ సపోర్ట్ కనుక ఆ వీడియోస్కి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆస్పెక్ట్ రేషియోలో చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్ మోడ్, మనం పిక్చర్ మోడ్ చూసాం కదా, సేమ్ అదే విధంగా మనం సౌండ్ మోడ్ అనేది కూడా మార్చుకోవచ్చు. జనరల్గా ఉంటాయి కదా స్టాండర్డ్ లాగా చాలా ఉంటాయి కదా, సో ఆ విధంగా సౌండ్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ సౌండ్ అవుట్ అంటే మనకి ఆ డివైసెస్ అంటే ఏదైతే స్పీకర్స్ కానీ అడిషనల్గా కనెక్ట్ అవుతాం కదా, అవన్నీ కూడా మనం ఈ ఆప్షన్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఆల్ సెట్టింగ్స్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకనే ఇక్కడ సింపుల్గా అంటే ఇది షార్ట్ కట్ మెనూ కింద మనం చెప్పుకోవచ్చు. అందువల్ల నేను ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ని ఒకేసారి చెప్పట్లేదు. స్లీప్ టైమర్, ఇది కూడా అంటే ఎవరైతే నైట్ టైం చూస్తూ నిద్రపోతామని అనుకుంటారో వాళ్ళు కూడా ఈ స్లీప్ టైమర్ అనేది యూజ్ చేయవచ్చు. నెట్వర్క్ చూసేటప్పటికి టీవీ వచ్చేసి మనకి ఏ విధంగా నెట్వర్క్ కనెక్ట్ అయింది అంటే మనకి టీవీ మనకి ఇథర్నెట్ పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్. కాబట్టి ఇథర్నెట్ నుంచి అయినా అవ్వచ్చు, లేకపోతే మనకి వైఫై రౌటర్ నుంచి వైఫై క్రియేట్ చేసింది దాని నుంచి అయినా సరే మనం
కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఆల్ సెట్టింగ్స్కి వెళ్ళి మనం కంప్లీట్గా ఈ సెట్టింగ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఈ పిక్చర్లో మనకి సబ్ సెట్టింగ్స్ అంటే ఇందాక చూసాం కదా పిక్చర్ మోడ్ సెట్టింగ్స్ అని, అది క్లిక్ చేసినట్లయితే మనకి చాలా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనకి గ్యాలరీ సెలెక్ట్ అయ్యింది కాబట్టి మనకి ఆప్షన్స్ అనేది కనిపించట్లేదు. కాబట్టి నేను గ్యాలరీ నుంచి బయటకు వచ్చేస్తాను. మనం హోమ్ బటన్ క్లిక్ చేసినట్లయితే కింద మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిన ప్రతి అప్లికేషన్ ఈ విధంగా కనిపిస్తాయి. దాంతోపాటు మనకి ఇక్కడ రీసెంట్స్ అని ఉంటుంది. రీసెంట్స్లోకి వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే అప్లికేషన్స్ మనం ప్రీవియస్గా ఓపెన్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గ్యాలరీ యాప్ నుంచి మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనకి పిక్చర్ మోడ్ సెట్టింగ్స్ అనేది కనిపిస్తాయి. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు పిక్చర్ మోడ్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు పిక్చర్ మోడ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ మీకు ఏ మోడ్ అయితే మీకు కంఫర్ట్గా అనిపించింది అనేది మీరు సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పిక్చర్ మోడ్ తర్వాత ఏ పిక్చర్ అనేది డిజేబుల్లో ఉంటుంది. ఎందుకంటే మనం యూస్ చేసే అప్లికేషన్లో ఏ పిక్చర్ ఆప్షన్ కనుక సపోర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుని ఆ కంటెంట్ అనేది మీరు డిఫరెన్స్ చూడవచ్చు. మీరు ప్రతి మోడ్లోని కూడా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో పైన మీరు స్టాండర్డ్ అనేది కనిపిస్తుంది కదా, స్టాండర్డ్ని కూడా మీరు ఆటోమేటిక్గా మీకు ఎంత బ్రైట్నెస్ కావాలి, ఎంత కాంట్రాస్ట్ కావాలి, లేకపోతే షార్ప్నెస్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా కింద ఇవి క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. డాల్బీ అట్మాస్ కంటెంట్ కనుక ఉన్నట్లయితే సౌండ్ అయితే ఎలా వస్తుందో డాల్బీ అట్మాస్తో మనం ఆ థియేటర్లో ఎట్లా చూస్తామో సేమ్ అదే సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి అయితే మనకి టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఆప్షన్ చూసినట్లయితే సౌండ్లో వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్. ఒకవేళ మీరు కనుక స్పీకర్ కనెక్ట్ అయినట్లయితే ఈ డాల్బీ అట్మాస్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది, లేకపోతే ఎనేబుల్ అయి ఉంటుంది. ఈ టీవీ అనేది ఎలా మనకి అది కంటెంట్ చూపిస్తుంది అనే దానికోసం వాడు కంటెంట్ అనేది కొంచెం ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే నేను మనకి ఈ యాప్ స్టోర్లో వచ్చేసి ఎల్జీ యాప్ స్టోర్లో వచ్చేసి డాల్బీ అప్లికేషన్ ఉంది. సో దాన్ని నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు ఆ పిక్చర్ క్వాలిటీ మరియు ఆ సౌండ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఏ సౌండ్ కూడా మనకి డాల్బీ అట్మాస్తోనే కంబైన్డ్ అయి ఉంటుంది. సౌండ్ మోడ్ కూడా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సౌండ్ అవుట్ వచ్చేసి మనకి స్పీకర్స్ కనెక్ట్ అయ్యామా, అది ఎలా కనెక్ట్ అయ్యామనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంటర్నల్ స్పీకర్ యూస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఈ డాల్బీ కంటెంట్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్పీకర్ కనెక్ట్ అయినట్లయితే అది ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆప్టికల్ వైర్ కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే HDMI కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే బ్లూటూత్ నుంచి కూడా మనం ఈ స్పీకర్స్ అనేది కనెక్ట్ అవ్వచ్చు. ఇందులో మనకి ఏఐ ఎకోస్టిక్ ట్యూనింగ్ అని చెప్పి ఉంది. అంటే మనకు కూర్చున్న ప్లేస్ బట్టి సౌండ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యేలాగా ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనం సౌండ్ టెస్ట్ కూడా చేయవచ్చు. సిస్టమ్ వచ్చేసి ఒక సౌండ్ ప్లే చేస్తుంది. ఆ సౌండ్ అనేది ఎంత మనకి ఎలా వినిపిస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. అడిషనల్ సెట్టింగ్స్లో మనకి DTV ఆడియో సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ DTV ఆడియో సెట్టింగ్స్ వచ్చేసి మనకి కంటెంట్ మనకి డాల్బీ డిజిటల్ లేకపోతే డిజిటల్ ప్లస్ ఇలా డిఫరెంట్ సౌండ్ ట్రాక్స్ ఉంటాయి కదా. సో వాటి బట్టి మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఆటో పెడితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, లేదు అని అనుకుంటే పర్టికులర్గా ఆ ట్రాక్స్ కనుక అవైలబుల్ ఉన్నట్లయితే ఆ కంటెంట్లో ఇది ఆటోమేటిక్గా మనం డిఫాల్ట్గా ఏదైతే సెట్ చేసామో దానికి చేంజ్ అవుతుంది. ఒకవేళ కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దీంట్లో మనకి AV సింక్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఆడియో వీడియో కనుక సింక్లో లేకపోయినట్లయితే దీన్ని అంటే ఈ సెట్టింగ్స్ని యూజ్ చేసి మనం దాన్ని సింక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామ్స్ అంటే ఏం లేదు, మనం కేబుల్ టీవీ ఉంటుంది కదా, సో మన కేబుల్ లేదా సెటప్ బాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి ట్యూనింగ్ అనేది చేసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఛానల్స్ అని అవి డిస్ప్లే అవుతాయి. సో కనెక్షన్లో వచ్చేసి మనకి చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి టీవీ నేమ్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో వైడ్ కనెక్షన్ అంటే మీకు చెప్పాను కదా, ఈ టీవీకి మనకి ఇథర్నెట్ పోర్ట్ కూడా ఉంది. సో మీరు ఇథర్నెట్ పోర్ట్ నుంచి కనుక ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వైడ్ కనెక్షన్లో చూపిస్తుంది. తర్వాత వైఫై కనెక్షన్ మనకి వైఫై సెటప్ చేసుకుంటాం కదా, అది సెటప్ చేసుకున్న తర్వాత మనకి వైఫై ఏదైతే కనెక్ట్ అయ్యామో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేను వచ్చేసి ఇక్కడ లేదు కదా అని చెప్పేసి వైఫై నేమ్ పెట్టాను కాబట్టి మీకు ఆ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఒకవేళ కనుక మీరు 3G లేదంటే 4G మోడమ్ మనకి ఎయిర్టెల్ లేకపోతే వేరే సిమ్ కార్డ్ యూస్ చేసే ఒక మోడమ్స్ ఉంటాయి కదా ఇంటర్నెట్ కోసం, అవి కనుక యూస్ చేసినట్లయితే మీకు అది కనెక్ట్ అయితే మనకి ఈ ఆప్షన్ దగ్గర మనకి కనెక్టెడ్ అని చూపిస్తుంది. చాలా డివైజెస్ మనం కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి టీవీకి ఏదైతే కనెక్ట్ చేసామో ఆ డివైజెస్ మనకి ఎంతవరకు మనకి LG రిమోట్తో సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనకి ఇక్కడ డివైస్ కనెక్టర్లో మనం చూడవచ్చు. ఈ మొబైల్ టీవీ ఆన్ ఏంటంటే మొబైల్ నుండే టీవీని ఆపరేట్ చేయవచ్చు.
మనం స్క్రీన్ షేర్ చేస్తాం కదా డిఫరెంట్ డివైజెస్ నుంచి. సో ఆ డేటా అంతా కూడా మనకి ఈ స్క్రీన్ షేర్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఏదైతే మనకి డివైజెస్ పెయిర్ అవుతాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీకు కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నట్లయితే మీకు డిలీట్ పేరింగ్ హిస్టరీ అని కనిపిస్తుంది. కాబట్టి మీరు కనుక ఆ డివైజెస్ అన్నీ కూడా అన్లిస్ట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ పేరింగ్ హిస్టరీ మీద ట్యాప్ చేసి దాన్ని అన్లిస్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూస్తే జనరల్ సెట్టింగ్స్. ఈ జనరల్ సెట్టింగ్స్లో మనకి లాంగ్వేజ్, లొకేషన్, టైమ్ అండ్ డేట్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఏమన్నా సెట్టింగ్స్ మార్చుకోవాలనుకుంటే సింపుల్గా మార్చుకోవచ్చు, లేదంటే రీసెట్ చేసుకోవచ్చు. తర్వాత కంట్రోల్ వచ్చేసి మనకి సేఫ్టీ రిలేటెడ్ కంటెంట్. ఇవి మనకి సెటప్ బాక్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకి సేఫ్టీ గైడ్లైన్స్ అన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. తర్వాత సెట్టింగ్స్ చూస్తే యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీలో వచ్చేసి మనకి పాయింటర్ ఆప్షన్స్. మనకి రిమోట్ ఉంటుంది కదా, రిమోట్ ఈ పాయింటర్ని మనం కర్సర్ అంటాము. ఈ కర్సర్ మనం ఈ విధంగా మూవ్ చేసినప్పుడు ఆ కర్సర్ అనేది ఏ విధంగా రావాలి ఇవన్నీ కూడా ఈ పాయింటర్ ఆప్షన్స్లో ఉంటాయి. పాయింటర్ ఆప్షన్స్ చూసాం కదా. మెనూ ట్రాన్స్పరెన్సీ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఓవర్లే కింద మెనూ డిస్ప్లే అవుతుంది కదా. మెనూ ట్రాన్స్పరెన్సీ ఎనేబుల్ చేయడం ద్వారా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, లేదంటే ఈ విధంగా డార్క్గా కనిపిస్తుంది. తర్వాత సబ్ టైటిల్స్. ఒకవేళ మనకి సబ్ టైటిల్స్ కనుక ఈ బ్రాడ్కాస్ట్ చేసే ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని సపోర్ట్ చేస్తే సబ్ టైటిల్స్ అనేది కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. కొంతమందికి వినికిడి ప్రాబ్లం ఉండొచ్చు, కాబట్టి ఆడియో డిస్క్రిప్షన్ అనేది కూడా మనం డీటెయిల్గా ఇక్కడ మనకి కంటెంట్ కనుక ఎనేబుల్ అయి ఉంటే మనం ఆడియో డిస్క్రిప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆడియో డిస్క్రిప్షన్ వాల్యూమ్ అంటే జనరల్గా మనకు ఒక వాల్యూమ్ వస్తుంది కదా, ఆ వాల్యూమ్తో పాటు మనకి ఈ ఆడియో డిస్క్రిప్షన్ వాల్యూమ్ అనేది కూడా మనం అడిషనల్గా పెంచుకోవచ్చు. దాన్ని బట్టి మెయిన్ ఏదైతే మనకి వాల్యూమ్ ఉంటుందో ఆ వాల్యూమ్తో పాటు మనకి ఆడియో డిస్క్రిప్షన్ వాల్యూమ్ అనేది కూడా వినిపిస్తుంది. ఆ వినికిడి ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు ఈ కంటెంట్ మనకి విజువల్గా కనిపించడానికి ఇక్కడ క్యాప్షన్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే ఇది కంటెంట్ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా హై కాంట్రాస్ట్. సో ఎవరికైతే కొంచెం చూపు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు కనుక హై కాంట్రాస్ట్గా చూడాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు ఈ హై కాంట్రాస్ట్ని కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సెట్టింగ్స్ గురించి. సెట్టింగ్స్లో మనకి ఒకవేళ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే సెట్టింగ్స్ని డైరెక్ట్గా మనకి ఈ మెనూ డీటెయిల్గా మెనూ ఓపెన్ అవుతుంది. లేదంటే జస్ట్ సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి షార్ట్ కట్గా లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ టీవీకి సంబంధించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ని అయితే నేను చెప్తాను. మౌస్ పాయింటర్ మీకు రావడానికి రిమోట్ని మీరు జస్ట్ ఇలా మూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు కర్సర్ అనేది కనిపిస్తుంది. ఈ కర్సర్ కనుక డిసపియర్ అవ్వాలనుకుంటే ఈ అప్ యారోని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కర్సర్ అనేది హైడ్ అవుతుంది. ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ బటన్ని మీరు క్లిక్ చేసినట్లయితే షార్ట్ కట్ మెనూ ఓపెన్ అవుతుంది. అదే లాంగ్ ప్రెస్ చేసినట్లయితే డీటెయిల్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. మ్యూట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు క్విక్ యాక్సెస్ మెనూ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీకు సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ప్రైమ్ మరియు నెట్ఫ్లిక్స్ బటన్స్ వచ్చేసి డైరెక్ట్గానే ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ని యాడ్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఎడిట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ యూట్యూబ్ ఛానల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వచ్చిన సర్చ్ రిజల్ట్స్ నుంచి కరెక్ట్ ఛానల్ని తీసుకొని ఇక్కడ మనకి ప్లస్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దాన్ని ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అది హోమ్ మెనూకి యాడ్ అయిపోయి కనిపిస్తుంది. అయితే అది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ పక్కనే అది ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్లేస్ చేసి బ్యాక్ రావడమే. తర్వాత టిప్ వచ్చేసి, సో ఈ ఎకో మోడ్లో మనకి ఏదైనా ఒక డివైజెస్ కనెక్ట్ అయ్యి కనుక టీవీకి ఉన్నట్లయితే కొంచెం టైం తర్వాత అది ఆటోమేటిక్గా రిమూవ్ అయ్యేలాగా దాన్ని ఎకో మోడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల పవర్ కన్జంప్షన్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి, చాలా మందికి ఇంటర్నల్ టీవీ సౌండ్ నచ్చదు, కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్గా స్పీకర్స్ని కనెక్ట్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ టీవీ అవుట్ ఉంది కదా, ఈ టీవీ అవుట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఆటోమేటిక్గా అంటే మనకి జనరల్గా ఎలా ఉంటుంది అంటే టీవీకి ఒక రిమోట్ ఉంటుంది, స్పీకర్స్కి సపరేట్ రిమోట్ ఉంటుంది. కాబట్టి మనం వాల్యూమ్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ మన స్పీకర్ రిమోట్ తీసుకుని మనం వాల్యూమ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ ఎల్జీ సౌండ్ సింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా కొన్ని డివైజెస్ మనకి ఈ ఎల్జీ సౌండ్ సింక్ దానికి సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ కనుక మీరు కనెక్ట్ చేసిన స్పీకర్స్ దీనికి సపోర్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ అనేది ఎనేబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని ఆఫ్ చేసినట్లయితే స్పీకర్కి మరియు టీవీకి సపరేట్ రిమోట్స్ యూజ్ చేయాలి. ఒకవేళ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఓన్లీ టీవీ రిమోట్ మాత్రమే ఉపయోగిస్తున్నాను. దాంతోపాటు మనకి స్పీకర్ వాల్యూమ్ అనేది కూడా మనకి పెరుగుతుంది. తర్వాత టిప్ వచ్చేసి హోమ్ స్టోర్ మోడ్. అయితే మనకి ఇప్పుడు హోమ్ మోడ్ అంటే దీన్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది హోమ్ మోడ్లో ఉంటుంది. అయితే స్టోర్ మోడ్లోకి మీరు కనుక మార్చుకోవాలని అనుకుంటే
ఆ స్టోర్ మోడ్ సెలెక్ట్ చేసుకుని మార్చుకోవడం వల్ల ఒకటే కంటెంట్ రిపీటెడ్గా ప్లే అయితే జరుగుతుంది. తర్వాత టిప్ వచ్చేసి కొన్నిసార్లు సడన్గా పవర్ పోయినప్పుడు మనకి టీవీ నుంచి వైఫై కనెక్షన్ అనేది ఒక్కొక్కసారి ప్రాబ్లంగా కనిపిస్తుంది. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే కనెక్షన్స్లోకి వెళ్ళి వైఫై కనెక్షన్స్లో మాన్యువల్గా మీరు ఏదైతే వైఫై రౌటర్ని మీరు యూజ్ చేస్తున్నారో ఆ నేమ్తో మళ్ళీ మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇది ప్రాబ్లం ఐడెంటిఫై చేశాను. మేబీ ఇది ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం రిపీట్ అయితే కనుక మీరు ఈ విధంగా వైఫైని మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ముందుగానే చెప్పాను కదా, నేను డాల్బీ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేశానని చెప్పేసి. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎల్జీ కంటెంట్ స్టోర్ అని ఉంటుంది. మనకి చాలా రకాల అప్లికేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది ఇట్స్ లైక్ మనకి ప్లే స్టోర్ ఉంటుంది కదా, అదేవిధంగా మనకి ఈ ఎల్జీ టీవీకి సంబంధించి ఎల్జీ టీవీ స్టోర్ ఉంటుంది. దీన్ని మనం వెబ్ ఓఎస్ స్టోర్ అంటాము. ఇక్కడ కూడా మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఏదైనా అప్లికేషన్ని పైన సర్చ్ బార్లో సెర్చ్ చేసి దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం. సో మీరు ఏదైతే ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నారో అది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, ఆ ఇన్స్టాల్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవడమే. అయితే నేను డాల్బీ విజన్ మరియు డాల్బీ సౌండ్ గురించి, డాల్బీ అట్మాస్ సౌండ్ ఎట్లా వస్తుంది అనే దాని గురించి టెస్ట్ చేయడానికి డాల్బీ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఈ డాల్బీ సౌండ్ టెస్ట్ చేయడానికి నేను స్పీకర్ కనెక్షన్ని రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితేనే దానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఇంటర్నల్ స్పీకర్స్ని ఉపయోగించి ఈ సౌండ్ మరియు డాల్బీ విజన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. పైన కనిపిస్తుంది కదా డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్, అంటే సౌండ్ మరియు ఇంకొక వీడియో ప్లే చేస్తున్నాను. ఇది కూడా మనకి డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్తో వస్తుంది. చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ స్క్రబ్ అండి. నేను లాస్ట్ నా స్కిన్ కేర్ రొటీన్ లో కూడా నేను ఈ స్క్రబ్ గురించి మీతో చెప్పాను. నేను ఇది యూజ్ చేస్తున్నాను పర్టికులర్ గా అని, అందుకని దీని రివ్యూ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇదన్నమాట, చాలా బాగుంటుంది. మీ ట్యాన్ ఇన్స్టెంట్ గా ఈ వీడియో గురించి ఫైనల్ నా రివ్యూ చెప్పే ముందు మీరు కనుక ఓఎల్ఈడి మరియు క్యూఎల్ఈడి గురించి డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియోని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి. మీకు అప్పుడు కొంచెం టీవీ సెలెక్షన్ పైన క్లారిటీ కొంచెం పెరుగుతుంది. అయితే ఈ టీవీ గురించి నేను టెక్నికల్గా మనం చాలా వరకు స్పెక్స్ చూస్తూ ఉంటాము. అయితే మనకి రెగ్యులర్గా టీవీ యూజ్ చేసేటప్పుడు ఏమైతే ప్రాబ్లమ్స్ కలిగాయి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి వాటి గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడతాను. నేను ఈ టీవీ వచ్చేసి 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. నేను డిసెంబర్లో పర్చేస్ చేశాను. నాకైతే ఏ విధమైన కంప్లైంట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. కాకపోతే ఓఎల్ఈడి వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాబట్టి మీరు క్యూఎల్ఈడి ఓఎల్ఈడి అనే దాన్ని మీకు దగ్గరలో ఎక్కడైతే మీరు టీవీ పెట్టుకుంటారో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఆ టీవీ కొనుక్కోవడం లేదు అనేది డిసైడ్ చేసుకోవాలి. దాని గురించి అయితే నేను పెట్టిన ఆ వీడియోని అయితే కంపల్సరీ చూడండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా అది మెన్షన్ చేస్తాను. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే క్యూఎల్ఈడికి ఓఎల్ఈడికి, క్యూఎల్ఈడి వచ్చేసి మనకి వైట్ పైన మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓఎల్ఈడి వచ్చేసి మనకి ప్యూర్ బ్లాక్ మీద మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీకు కనుక ఎక్కువ లైటింగ్ ఉండే హాల్ కనుక ఉన్నట్లయితే మీరు క్యూఎల్ఈడి తీసుకోండి. డార్క్ ఉన్నట్లయితే రూము ఓఎల్ఈడి అయితే చాలా బాగుంటుంది. సో ఓఎల్ఈడి టెక్నాలజీని కూడా మనకి ఎల్జీ డెవలప్ చేసింది. అయితే మనకి సోనీలో కూడా ఓఎల్ఈడి టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీని సోనీ ఏం చేసిందంటే దగ్గర నుంచి ఆ టెక్నాలజీని తీసుకుని వాళ్ళు సపరేట్గా ఈ ఓఎల్ఈడి టీవీస్ని మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అందుకే మనకి ఎల్జీ టీవీస్ కన్నా సోనీ టీవీస్, ఓఎల్ఈడి టీవీస్ ఎస్పెషల్లీ ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. ఈవెన్ మనకి సేమ్ స్పెక్స్ ఉన్నా సరే ప్రైస్ అనేది డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను తర్వాత అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నాకు కనుక విండోస్ నుంచి ఏదైనా కొంచెం లైట్ వచ్చినా కూడా మనకి టీవీస్లో కనిపిస్తుంది. కాబట్టి మీరు ఫుల్గా కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఈ టీవీని చూడాలి. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే మనకి ఆడియో సింక్ అనేది స్పీకర్స్ కనెక్ట్ చేసుకుంటాం కదా, ఈ ఆడియో సింక్ అనేది సేమ్ ఎల్జీ స్పీకర్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఒకటే రిమోట్తో మీరు వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నాకైతే స్పీకర్ అంటే
ఇంటర్నల్ స్పీకర్ వాల్యూమ్ కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను ఈ టీవీతో పాటు స్పీకర్ కొన్నాను కాబట్టి నేను స్పీకర్తో యూజ్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఒకవేళ స్పీకర్ కొనకపోయినా కూడా ఆడియో క్లారిటీ అనేది చాలా బాగుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉందండి. మనకి తక్కువ మెమరీ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా టీవీలో చాలా మనకి ఫాస్ట్గా అయితే యాప్స్ మనకి స్విచ్ అవ్వడం కానీ లేకపోతే ఇన్స్టాలేషన్ కానీ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే తక్కువ మెమరీ ఉంది మనకి. ఫోన్లో 64 128 GB మనకి మెమరీ ఖాళీగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మనం కొన్ని రోజుల తర్వాత ల్యాగ్ అని చూస్తాము. కానీ ఈ టీవీలో వచ్చేసి మనకి 6 months తర్వాత కూడా మనకి ఏ విధమైన ల్యాగ్ లేదు. ఈవెన్ నేను చాలా అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాప్ స్విచ్చింగ్ కానీ లేకపోతే డిఫరెంట్ యాప్స్ ఒకేసారి చాలా యాప్స్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఉంచి స్విచ్ అవ్వడం వల్ల కానీ ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే దీంట్లో మనకి అంటే ఈ యాప్ స్టోర్లో మనకి డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో అన్ని యాప్స్ అయితే అవైలబుల్ ఉండవు. మనకి ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీ అయితే కాదు. మనకి ఏదైతే ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీస్ ఉంటాయో ఆ ఓఎస్ని తీసుకుని వీళ్ళు ఎల్జీ వాళ్ళు కస్టమైజ్ చేసి వేరొక యాప్ స్టోర్ ఉంటుంది వీళ్ళకి. సో ఆ యాప్ స్టోర్లో ఎవరైతే యాప్స్ మనకి పెడతారో అవి మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తాయి. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అంటే ప్లే స్టోర్లో యాప్స్ కనిపిస్తున్నాయి ఎందుకు ఇది టీవీకి కనిపించట్లేదని. అయితే టీవీ యాప్స్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి ఫోన్ అప్లికేషన్స్ అని అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే ప్లే స్టోర్లో చూసారో ఆ అప్లికేషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉండవు. ఎందుకంటే ఇది డిఫరెంట్ అప్లికేషన్ స్టోర్. అంటే మనకి ఐఓఎస్కి ఎలా అయితే అప్లికేషన్ యాప్ స్టోర్ ఉందో ఆండ్రాయిడ్కి ప్లే స్టోర్ ఎలా ఉందో అదేవిధంగా ఎల్జీ యాప్స్కి ఎల్జీ వెబ్ ఓఎస్ స్టోర్ ఉంది. సో ఇక్కడ అయితే ప్లేస్ చేసిన యాప్స్ మాత్రమే మనకి, అది టీవీకి సంబంధించిన యాప్స్ మాత్రమే మనకి ఇక్కడ సర్చ్లో కనిపిస్తాయి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే డిఫాల్ట్గా ఉన్న అప్లికేషన్స్ అయితే సరిపోతాయి. కాకపోతే మీరు కొత్తగా ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ వెబ్ ఓఎస్ యాప్ స్టోర్లో ఉంటే మాత్రమే చేసుకోగలరు. సో అదొక డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. ఈ ఆహా యాప్ అనేది మనకి యాప్ స్టోర్లో లేదు. దానికోసం నేనైతే ఏం చేస్తానంటే నా దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉంది. సో ఆహా అప్లికేషన్ అక్కడి నుంచి నేను యూజ్ చేస్తాను. సో ఫైనల్గా చెప్పాలంటే ప్రైజింగ్లో చూస్తే ప్రైస్ అనేది ఓఎల్ఈడి టీవీ ఎక్కువ ఉంటుంది. నాకు డిస్ప్లే మరియు సౌండ్ క్లారిటీ అయితే చాలా బాగా నచ్చాయి అండ్ చాలా ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పవచ్చు. చాలా మంది ఓఎల్ఈడీలో మనకి ఈ పిక్సెల్ బర్నింగ్ అయితే ఉన్నదని చెప్తారు, రాలేదు. అంటే పిక్సెల్ బర్నింగ్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు హాట్స్టార్ చూస్తున్నాం అనుకోండి, హాట్స్టార్ లోగో ఉంటుంది కదా, ఆ హాట్స్టార్ లోగో కంటిన్యూస్గా మనకి అలాగే ఉండిపోయి అక్కడ రెడ్డిష్గా అనేది తయారైపోతుంది. సో ఆ స్టోర్ అంటే వేరొక ప్రైమ్కి మూవ్ అయినప్పుడు కూడా అక్కడ మీకు హాట్స్టార్ అని కనిపించడం లాంటివి జరగవచ్చు. ప్రీవియస్గా ఉన్న ఓఎల్ఈడి టెక్నాలజీలో మనకి ఈ ప్రాబ్లం అయితే ఉంది. అయితే కొత్తగా మనకి ఈ టెక్నాలజీ కూడా అప్డేట్ అయింది. ఈ C9 టీవీలో అయితే నేను ఆ ప్రాబ్లం అయితే చూడలేదు. కంటిన్యూస్గా నేను 10 hours 12 hours కూడా ఒకటే అప్లికేషన్, అంటే ఇంట్లో సీరియల్స్ పెడుతుంటారు కదా, సో కంటిన్యూస్గా హాట్స్టార్ అనేది అలా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన బర్నింగ్ ఇష్యూ అనేది నేను చూడలేదు. సో యాప్ స్టోర్ గురించి చెప్పాను కదా. తర్వాత వచ్చేసి యాప్ స్టోర్ రిలేటెడ్ మీకు అంటే ఎక్కువ యాప్స్ కావాలనుకుంటే మీకు ఇది సెట్ కాదు. ఈ రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి కాబట్టి అవి ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆండ్రాయిడ్ టీవీ తీసుకోండి. ఎప్పుడైనా సరే ఈ ఓఎల్ఈడి టీవీ కొన్నప్పుడు మీకు ఏదైనా రిపేర్ వస్తే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వారంటీలు ఉంటే వాళ్ళు చేస్తారు, కానీ తర్వాత వారంటీ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ ప్రైజెస్ ఉండడం వల్ల మీరు చేయించుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్. మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఏ విధమైన డౌట్స్ ఉంటే మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ హైటెక్ అబ్బాయి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.